క్వశ్చన్ నెంబర్ 81. అంగుళీ నైపుణ్య పరీక్ష దేనిని మాపనం చేస్తుంది? ఆప్షన్స్ 1 వైఖరులు, 2 అభిప్రాయాలు, 3 సహజ సామర్థ్యాలు, 4 మూర్తిమత్వం. సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. అంగుళీ నైపుణ్య పరీక్ష సహజ సామర్థ్యాలను మాపనం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 82. హైపోథలమస్ క్రింద ఉన్న గ్రంథి ఏది? ఆప్షన్స్ 1 అడ్రినల్, 2 పీయూష, 3 క్లోమం, 4 థైరాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 పీయూష గ్రంథి. హైపోథలమస్ క్రింద ఉన్న గ్రంథి పీయూష గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 83. వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించేటటువంటి వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ 1 వికాసం సర్పిలంగా సాగుతుంది, 2 వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది, 3 వికాసం నిరంతరంగా సాగుతుంది, 4 వికాసం ప్రాగుక్తీకరించదగినది. సరైన సమాధానం ఆప్షన్ 3 వికాసం నిరంతరంగా సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 84. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. క్రింది వాటిలో అతని లక్షణం ఏది? ఆప్షన్స్ 1 దాచబడిన వస్తువు కోసం వెతకడం, 2 పురుషులందరినీ తన నాన్న అని అనుకుంటాడు, 3 రెండింటిలో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ వెడల్పాటి గ్లాసు కంటే పొడవైన గ్లాసు పాలను ఎన్నుకుంటారు, 4 అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 85. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు. ఆప్షన్స్ 1 సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం, 2 ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలను అందించడం, 3 ప్రశ్నను మళ్ళీ అడిగి సమాధానాన్ని స్పష్టంగా చెప్పమనడం, 4 ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఓపికగా వినడం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలను అందించడం. క్వశ్చన్ నెంబర్ 86. టెలివిజన్లో 2 వేర్వేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడడానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది ఆప్షన్ 1 ఆసక్తులను, 2 సహజ సామర్థ్యాన్ని, 3 సాధనను, 4 ప్రజ్ఞను. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇది వారి యొక్క ఆసక్తులను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 87. అభ్యసనంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 అభ్యసనం అనున్నది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు, 2 అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది, 3 వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది, 4 అభ్యసనంను బదిలీ చేయలేము. సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యసనం అనున్నది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు. క్వశ్చన్ నెంబర్ 88. బ్రూనర్ విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. ఆప్షన్స్ 1 కనుగొనడం, 1 అనుకరించడం, 2 కనుగొనడం, 3 గుర్తుంచుకోవడం, 4 విస్మరించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 కనుగొనడం. క్వశ్చన్ నెంబర్ 89. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ. ఆప్షన్స్ 1 కార్ల్ రోజర్స్, 2 ఎరిక్ ఎరిక్సన్, 3 నోమ్ చామ్స్కీ, 4 జీన్ పియాజే. సరైన సమాధానం ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 90. క్రింది వాటిలో స్కిన్నర్ ప్రకారం అభ్యసనం ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది. ఆప్షన్స్ 1 విజయం కోసం అవకాశాలను కల్పించడం, 2 వేగవంతమైన పరిపృష్టిని అందించడం, 3 స్వీయ వేగంతో అభ్యసించడం, 4 క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం. క్వశ్చన్ నెంబర్ 91. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి ఏది? ఆప్షన్ 1 సంసర్గం, 2 ధారణ, 3 పునఃస్మరణ, 4 వల్లెవేయటం. సరైన సమాధానం ఆప్షన్ 3 పునఃస్మరణ. క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో ఒకటి సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణం కాదు. ఆప్షన్స్ 1 ఆలోచనలో నమ్యత, 2 కుతూహలం, 3 కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం, 4 గొప్ప ఊహ.
సరైన సమాధానం ఆప్షన్ 3 కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 93. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అది ఆప్షన్స్ 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 ద్వైపాక్షిక బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 94. విద్యా సంవత్సరం చివరలో విద్యార్థుల నిష్పాదనను ధృవీకరించుటకు ఉపయోగించే మదింపు ఏది? ఆప్షన్స్ 1 సంగ్రహణాత్మక, 2 నిర్మాణాత్మక, 3 నిర్ధారణాత్మక, 4 ప్రమాణం. సరైన సమాధానం ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మదింపు. క్వశ్చన్ నెంబర్ 95. ప్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధన, 2 అంతర్దృష్టి, 3 కార్యసాధిక నిబంధన, 4 గెస్టాల్ట్. సరైన సమాధానం ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో క్రింది నుండి మూడవది? ఆప్షన్స్ 1 భద్రత, 2 గౌరవం, 3 ఆత్మ సాఫల్యత, 4 ప్రేమ వాత్సల్య సంబంధిత. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రేమ వాత్సల్య సంబంధిత. క్వశ్చన్ నెంబర్ 97. క్రింది వాటి నుండి ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా పరిగణించబడే వారిని గుర్తించండి. ఆప్షన్స్ 1 50 నుంచి 74, 2 91 నుంచి 110, 3 75 నుంచి 90, 4 111 నుంచి 125. సరైన సమాధానం 75 నుంచి 90 బార్డర్ లైన్ ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 98. విద్యార్థుల సాధన తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయురాలు తన బోధనను అంతఃపరిశీలన చేసుకుంటుంది. ఉపాధ్యాయుని కార్యాచరణ ఈ బోధనా దశకు సంబంధించినది. ఆప్షన్స్ 1 ఇంటరాక్టివ్ దశ, 2 పోస్ట్ యాక్టివ్ దశ, 3 ప్రీ యాక్టివ్ దశ, 4 పారా యాక్టివ్ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పోస్ట్ యాక్టివ్ దశ. క్వశ్చన్ నెంబర్ 99. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది. ఆప్షన్స్ 1 లెవ్ వైగోట్స్కీ, 2 బిఎఫ్ స్కిన్నర్, 3 ఈఎల్ థారండైక్, 4 జేబీ వాట్సన్. సరైన సమాధానం ఆప్షన్ 1 లెవ్ వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 100. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 దృక్కోణంలో లేనిది? ఆప్షన్స్ 1 అన్ని స్థాయిలలో కఠినమైన పరీక్షా విధానం, 2 పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అందించడం, 3 పాఠ్య పుస్తకాలను మించి వెళ్ళడం, 4 బట్టి అభ్యసనం నుండి మారడం. సరైన సమాధానం ఆప్షన్ 1 అన్ని స్థాయిలలో కఠినమైన పరీక్షా విధానం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.